ఏఎం న్యూస్కి స్వాగతం. రామసముద్రం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఎంపీ మిథున్ రెడ్డిలపై మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో రాష్ట్ర సచివాలయాన్ని సైతం అప్పులకు తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సముచిత స్థానం కల్పించి పార్టీలకు అత్యధికంగా నిధులు విడుదల చేశామని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలతో హుందాగా వ్యవహరించేవారిమని, రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీల సూచనలు, సలహాలు తీసుకునేవారిమని అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో అసెంబ్లీ భవిష్యత్తు ప్రణాళికలు కాకుండా బూతు ప్రసంగాలకు నిలయమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రకృతి సంపదను దోచుకొని విదేశాలలో దాచుకున్నారని విమర్శించారు. అంతేకాకుండా ప్రజల సంక్షేమ కార్యక్రమాల పేరిట వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వాటిలో అధిక శాతం నిధులు దుర్వినియోగం చేసి ప్రజలపై అప్పుల భారం మోపారని కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజంపేట పార్లమెంట్ మెంబర్గా మిథున్ రెడ్డి తమ పదవీకాలంలో చేసిన అభివృద్ధిని గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే రామసముద్రంకు హంద్రీనీవా జలాలు తెప్పిస్తామని, రామసముద్రం నుండి మదనపల్లె వరకు ఉన్న రోడ్డును విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, కొండూరు నారాయణ రెడ్డి, మదనపల్లె టీడీపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, బాబురెడ్డి, సాయి లోకేష్, అప్పిస్వామి, మాజీ మండల అధ్యక్షుడు కృష్ణంరాజు, స్థానికం రాజేష్, చిన్నుస్వామి, ప్రశాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శివశంకర్, మండల బీజేపీ అధ్యక్షుడు ఇంజం ఆనంద, నెల్లూరు జిల్లా బీజేపీ యువ మోర్చా ఇన్ఛార్జ్ శ్రీనివాస్, కృష్ణమూర్తి, జనసేన అధ్యక్షుడు చంద్ర, విశ్వనాథ, సనావుల్లా, సికిందర్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. షాజహాన్ గారికి సైకిల్ గుర్తుకి ఓటేసి ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. అవకాశం ఉంటే ఇంకొకసారి వచ్చి మీ అందరినీ కలుసుకుంటాం. ప్రధానమంత్రి మోడీ గారు మీటింగ్ కూడా ఉంటుంది మనకు. నేను డేట్ చెప్తాను, మన ప్రాంతంలోనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆ మీటింగ్ అటెండ్ కావాలి. పంప్ చేయాలి. మన చిత్తూరు జిల్లాకు రావాలంటే 4 లక్షల ఎకరాలకు రావాలి. అది చేయలేదు, ఇంతవరకు పెండింగ్ ఉంది. ఇది ఎందుకు పెండింగ్ ఉంది? ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళకు సంబంధించిన ఏదైతే కాంట్రాక్ట్ ని తీసుకొని పని చేయకన్నా నిలిపేశారు. అది పెండింగ్ పడిపోయింది, ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. వీళ్ళకు కాంట్రాక్టర్లకు ఇచ్చేదానికి డబ్బు లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి ఇచ్చేదానికి డబ్బు లేదు. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకున్నారు. దురదృష్టం ఏమంటే RBI 21,000 కోట్లు రిలీజ్ అయినాక కండు తెలుసుకున్నారు వాళ్ళు. ఇదేంటి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డబ్బు ఎట్లు ఇచ్చారు, ఇంక ఇచ్చేదానికి కుదరదని చెప్పి ఆపడం జరిగింది. అప్పటికే వీళ్ళు ఇది అటాక్ చేసేసారు. అమ్మిందంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే అప్పు తీసుకున్నారు. ఆఖరికి అటువంటి ప్రదేశాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఇంత దుస్థితికి ఈ ప్రభుత్వం ఆర్థికంగా తీసుకొని వచ్చిందంటే ఈ ప్రభుత్వం కొనసాగేదానికి, ఒక్క నిమిషం కూడా కొనసాగేదానికి అర్హత లేదనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ఉన్నప్పుడు మనము ఏ విధంగా సహాయం చేయాలని చూడాలి. ప్రజాప్రతినిధి ఇప్పుడే జానా చెప్పాడు, షాజహాన్ చెప్పాడు, ఈ రోడ్ వేసాను, ఈ ఇల్లు కట్టించాను, ఇది చేశాను. ఈ 5 ఏళ్లలో ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా వీళ్ళు చెప్పేదానికి? ఈ చెరువులో ఇసుక తోలాను, ఈ దీంట్లో ఇది చేశాను, లేకపోతే ఈ మండలంలో కబ్జా అయింది, ఇవి మాత్రం వింటా ఉన్నాం తప్ప దొంగ కేసులు, లిక్కర్ పైన స్కామ్ అన్ని కూడా ప్రజా వ్యతిరేక పాలన. నాకు రాజకీయాలు దగ్గరగా చూసిన వ్యక్తిగా, నాకు ఇంటర్మీడియట్ నుంచి నేను దగ్గరగా చూస్తున్న రాజకీయాల నుంచి నాకు దగ్గరగా, నేను కామర్స్ స్టూడెంట్ కాబట్టి, లేక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి అవన్నీ గమనిస్తా వస్తున్నా. ఇటువంటి ప్రభుత్వం నేను ఇంతవరకు చూడలేదు. ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెడు జరిగింది తప్ప మేలైతే ఎక్కడా జరగలేదు. ఆఖరికి ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కూడా సతాయించేది మొదలు పెట్టారు. ఆఖరికి పోలీస్ ఆఫీసర్ తీసేసుకున్నారు, ప్రభుత్వం తీసేసుకుంది. వాళ్ళకి తెలియకన్నా వాళ్ళ డబ్బు వాళ్ళ బ్యాంకులో ఉండేది. ఉత్తరాంధ్రలో ఒక 2 జిల్లాలు అనుకుంటాను,
25,000 కోట్లు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకొని రాష్ట్రం నేరుగా ఏదైతే లిక్కర్ సేల్ ఉందో, లిక్కర్ ఏమంటారు తెలుగు, అప్పు తీసుకొని రిజైన్ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక 5,000 కోట్లు 2 నెలలకు జీతం ఉండేదిగా, తెలంగాణకు ఒక 2 నెలలు ఒక 5,000 కోట్లు వాళ్ళకి జీతాలు ఇచ్చేదిగా, ఉద్యోగస్తులకు 10,000 కోట్లు అప్పు తీసుకొని రాజీనామా పెట్టారు. వీళ్ళ ట్రెజరీలో 5,000 కోట్లు, వాళ్ళ ట్రెజరీలో 5,000 కోట్లు పెట్టి, దీంతో ఈ 10,000 కోట్లతో కూడా 90,000 కోట్లు అప్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 1,80,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 5 సంవత్సరాలు 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇదంతా మన నెత్తిన పైనే ఈ అప్పు ఉండేది. మీరేమన్నా అనుకుంటున్నారేమో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మనకేం సంబంధం అని. మనకే సంబంధం, మన డబ్బే ఇదంతా. అదే విధంగా మద్యం అమ్మేది ఎట్లా ఇది పెట్టాడో వాళ్ళకి ఇచ్చేట్టుగా, అట్లే ఈ డబ్బు కూడా వెనకాల కట్టాలి. ఈ వెనకాల కట్టకన్నా అంటే పాకిస్తాన్ మాదిరిగా మన శ్రీలంకలో అయింది. బియ్యం రేటు 200 రూపాయలు, 300, చక్కెర రేటు. మీరందరూ ఒక ఆలోచనలో ఉండాలి. రేపు మీరు ఎక్కడ కూడా కానీ మీ బాధ్యత విస్మరించకూడదు. నేను ఏమైనా వాళ్ళు ఎప్పుడు వచ్చారో రేపు వస్తారు వీళ్ళ దగ్గరికి. కరెక్ట్ గా 10వ తేదీ 11వ తేదీ వస్తారు. డబ్బులు తీసుకుని వచ్చి మనిషికి 2,000 లంచం వేయాలని చూస్తారు. ఓటు ఏం లేదు, నీ డబ్బే అది తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లారీ లోడ్లకు ఉన్న కంటైనర్లకు ఉన్న డబ్బులు ఏడ పెట్టాలో అర్థం కావాలి. సౌత్ ఆఫ్రికాలో పోయి పెడుతున్నారు. ఇంకా ఇండియా సాల్లాడ ఇంకా లెక్కేసుకోండి మీరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఇక్కడ కాక సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయిందని డబ్బులు పెట్టేదానికి. ఇంకా అవన్నీ డబ్బులు మీవే, దయచేసి తీసుకోండి. కాకపోతే ఆ క్షణంలోనే మీ పైన బాధ్యత. ఆ బాధ్యత ఏమి? మీ ఓటు. మీ ఓటుతో మీ తలరాత మారుతుంది. మీ ఓటుతోనే మీ తలరాత చెడిపోతుంది. ఆ రోజు ఎక్కడ కూడా కానీ మీ బాధ్యత మరవకుండా మీరు ఒక ఓటు పెద్దలు అన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి ఎక్కడ కమలం గుర్తు ఉంటుందో అక్కడ సైకిల్ గుర్తు ఉండదు. ఎంపీ ఏదైతే ఈవీఎం ఉంటారు, ఎక్కడ సైకిల్ గుర్తు ఉంటుందో అక్కడ కమలం గుర్తు ఉండదు. నేను ఒక ఓటు అన్న పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి వేసి, 2వ ఓటు నాకు సైకిల్ గుర్తు పైన వేసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలా, అన్నకు ఎంపీగా గెలిపించాలని కోరుతున్నాను. ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను, మీరు ఎక్కడైనా కానీ వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులకి దీనికి దానికి మనం ఏదో ఒక ఓటు ఎట్లా వేస్తాంలే, 3 ఓట్లు ఎట్లా వేస్తాంలే అనుకుంటే ఆ 1 ఓట్లు 10 అయిపోతాయి. అది గుర్తు పెట్టుకోండి. ఎక్కడ కూడా 1 ఓటు తప్పకూడదు. ప్రతి ఒక్క మనిషి గ్రామాల్లో చెప్పండి, రేపు మీ మండల అభివృద్ధి కోసం ఏదైతే మేము మాట ఇచ్చినామో ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాము. ఏదైతే రామసముద్రం మదనపల్లి డబుల్ రోడ్ దానిపైన పూర్తిగా కట్టుబడి ఉన్నాము. అదే కాకుండా HNA సప్లై ఛానల్ అక్కడ మదనపల్లి నుంచి